ఫ్రెండ్స్, ఈ రోజు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ఏం జరగబోతుందో చూసేద్దాం. ధీరజ్ అయితే గార్డెన్ లో డల్ గా నుంచొని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ప్రేమ అయితే ధీరజ్ దగ్గరికి వస్తుంది. నన్ను నా కుటుంబాన్ని మోసం చేసి నా చెల్లిని తీసుకొని వెళ్ళి నీ ఇంట్లో పెట్టుకుంటావా అని ధీరజ్ అయితే ప్రేమని నిలదీస్తాడు. ప్రేమని ఒక మోసగత్తగా చూస్తూ, అసలు నీలాంటి దాన్న నేను ప్రేమించాలనుకోవడమే నా తప్పు. ధీరజ్ అయితే ఎంతో కోపంగా ఎన్నో గాయమైన మాటల్ని ప్రేమని అంటాడు. ఇంకా ధీరజ్ అయితే అలా నిందలు వేస్తూ ఉంటే ప్రేమ అయితే తట్టుకోలేకపోతుంది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి ప్రేమకి. ప్లీజ్ రా, అలా మాట్లాడక, నేను భరించలేను అని ప్రేమ అయితే ఎంతో బతిలాడుతూ ఉంటుంది ధీరజ్ ని. కానీ ధీరజ్ మాత్రం ఏమాత్రం తగ్గకుండా, తట్టుకోలేంది నువ్వు కాదు నేను, నువ్వు అసలు నా కళ్ళ ముందు రాకు, వెళ్ళిపో, ఇక్కడి నుండి వెళ్ళిపో అని ఎంతో కఠినంగా ధీరజ్ అయితే ప్రేమతో అంటాడు. ఇంకా ధీరజ్ అయితే అక్కడితో ఆగకుండా పెళ్లిపీటల మీద నుండి లేచిపోయి ఒక మోసగాడిని పెళ్లి చేసుకోవాలనుకున్నా నిన్ను ప్రేమించడం నా తప్పు అని గతాన్ని అయితే గుర్తు చేసి ప్రేమని బాధపడతాడు. నీలాంటి వాళ్ళకి ఆ కళ్యాణ్ లాంటి మోసగాళ్లే కరెక్ట్ అని ధీరజ్ అయితే ఎంతో కోపంగా ప్రేమతో అంటాడు. ధీరజ్ అయితే ఇంకా అక్కడి నుండి కోపంగా వెళ్లిపోతాడు. నర్మద అయితే అక్కడే నిలబడి ఇదంతా చూస్తూ ఉంటుంది. ధీరజ్ వెళ్లిపోగానే నర్మద అయితే ప్రేమ దగ్గరికి వస్తుంది. ఇంకొక్కసారిగా ప్రేమ అయితే, చూసావా అక్క, ధీరజ్ ఎలా మాట్లాడుతున్నాడో అని నర్మదాతో చెప్పి ఒక్కసారిగా నర్మదాని వాటేసుకొని ఏడుస్తూ ఉంటుంది. నర్మద అయితే ప్రేమని చాలా ఓదారుస్తూ ఉంటుంది. మరి ధీరజ్ ప్రేమని క్షమించి దగ్గరికి తీసుకుంటాడా, లేక వీళ్ళిద్దరి మధ్య ఇంకా దూరం పెరుగుతుందా? మరి ఈ ప్రశ్నలకి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.